ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి సరిగ్గా 2 వారాలైంది. మీ అందరికీ నందమూరి హరికృష్ణ సీతయ్య సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో విలన్ని హరికృష్ణ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పుతూ వీరబాదుడు బాదుతాడు. పోసాని కృష్ణమురళిని అలా కొట్టారో లేదో తెలీదు కానీ పోలీస్ స్టేషన్స్ చుట్టూ మాత్రం ఆయనను తిప్పుతూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు పోసానికి దాదాపుగా అన్ని కేసులలో నిన్న బెయిలొచ్చింది. ఇక బెయిలొచ్చేసింది, ఇంటికి వెళ్లిపోవచ్చని పోసాని కాస్త ఆనందపడేలోపు మరో పీటీ వారెంట్ వచ్చింది. మంగళగిరి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంటుతో వచ్చారు. దీంతో పోసాని తనకు పీటీ వారెంటును రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. నేడు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోసాని పిటిషన్ను రద్దు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు కర్నూలులో అదుపులోకి తీసుకుని మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇక్కడ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇదంతా చూసిన తర్వాత పోసానిని ఇప్పట్లో వదిలేలా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో ఆయనకు బెయిలు భవిష్యత్తులో లభించినా మరో కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మనోడు అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఆనకట్ట వేసుంటే ఈ రేంజ్లో పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగే అవసరం ఉండేది కాదు. అధికారం శాశ్వతం అనుకున్నాడు కాబట్టే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇతను మాట్లాడిన మాటలను ఒక్కసారి చూస్తే మనిషి అన్నోడికి కోపం, అసహ్యం రాకుండా ఉండదు. పోలీస్ స్టేషన్ నుండి విడుదలయ్యాకైనా చక్కగా ఉంటాడో లేదో చూడాలి. ఇకపోతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇటు సినీ రంగంలోనే కాదు, అటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది. జైల్లో అడుగుపెట్టినప్పటి నుండి పోసాని అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నాడు. ఫైనల్గా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు పోలీసులు. గుంటూరు జిల్లాలోని జడ్జి ముందు ఆయన హాజరుపరిచిన సమయంలో పోసాని బోరున విలపించారు. తన అనారోగ్య పరిస్థితి గురించి జడ్జితో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిలు మంజూరయ్యేలా చేయమని, ఈ పరిస్థితుల్లో బెయిలు రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు పోసాని కృష్ణమురళి. అసలు ఇదంతా ఎలా జరిగిందో వివరించారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపంతోనే ఇలా తనపై ఫిర్యాదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధిపై ఆరోపణలు చేశారు పోసాని కృష్ణమురళి. ఇక తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం అస్సలు బాగలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని జడ్జితో వివరించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న తర్వాత పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. దీంతో వెంటనే పోలీసులు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అలా మరోసారి కోర్టులో పోసానికి ఎదురుదెబ్బే తగిలింది. అనారోగ్య సమస్యలను కారణంగా చూపిస్తే బెయిలు మంజూరవుతున్న పోసాని మరో 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైలులో ఉండక తప్పదని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి తరపున మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంటును కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అలా పోసానికి అనుకూలంగా ఏ తీర్పు రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. అయినా దాదాపు అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిలు మంజూరైంది. దీంతో అంతా ఓకే అని, బుధవారం పోసాని రిలీజ్ ఖాయమని కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా నమ్మారు. కానీ వారందరితో పాటు పోసానికి కూడా గుంటూరు కోర్టు జలక్కిచ్చింది. మళ్లీ తనను రిమాండ్కే తరలించింది. ఒకవేళ గుంటూరు కోర్టు నుండి పోసాని కృష్ణమురళికి బెయిలు మంజూరైనా మరో పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి పీటీ వారెంటుపై పోసానిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పోసాని ఇంకా ఎంతకాలం ఈ జైలు జీవితాన్ని గడుపుతారో క్లారిటీ లేదు. ఒక దగ్గర బెయిలు మంజూరైనా మరొక దగ్గర ఆయన కోసం పోలీసులు ఎదురుచూస్తూనే ఉంటారు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి బుధవారం గుంటూరు కోర్టులో హాజరైనప్పుడు ఆయనకు ఎలాగైనా బెయిలు మంజూరు చేయమని కంటతడి పెట్టుకున్నారు పోసాని. అయినా ఆయనపై సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. లైట్
पैसा कर सकते हैं